హాయ్ ఫ్రెండ్స్, రామాయణ కాలం గురించి ఎవరు స్పెసిఫిక్గా దానికి పలానా ఈ క్రీస్తు పూర్వము ఇన్ని వేల సంవత్సరాల నాడు జరిగిందని ఎవరు క్లియర్గా చెప్పటం లేదు. అలాగా ఎలాంటి రుజువులు కూడా మనకు కనబడటం లేదు. కానీ మహాభారతం గురించి మనకు పూనాలో ఉన్న సంస్కృత విశ్వవిద్యాలయం, తర్వాత ఆనాటి ఖగోళ శాస్త్రవేత్తలు, తర్వాత ఇతర చరిత్రకారులు వీళ్ళంతా కలిసి మహాభారత కాలాన్ని దానికి ఒక కాలమాన పట్టిక ఇచ్చారు. అది ఏంటంటే, మహాభారత యుద్ధం మొదలైంది 16 అక్టోబర్ 5561 బీసీ. 5561 బీసీ అంటే ఇప్పటికీ 7586 సంవత్సరాల క్రితం. అభిమన్యుడు చనిపోవటం 28 అక్టోబర్ 5561 బీసీ. మహాభారత యుద్ధం ముగింపు 2 నవంబర్ 2వ తారీఖు 5561 బీసీ. సో కృష్ణుడు మనకు అర్జునుడికి భగవద్గీత బోధించాడని చెప్తున్న రోజు అక్టోబర్ 16, 5561. ఇది మనకు స్థూలంగా ఈ మహాభారతానికి సంబంధించిన ప్రచారంలో ఉన్న కాలమాన పట్టిక. కానీ రామాయణానికి ఇలాగా లేదు. సో ఇది గమనించాలి. థ్యాంక్ యూ.